పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర దగ్గర 90% పూర్తయింది. కానీ వీళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసులేసి ఆపి 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 ఎంత చేసినా కూడా 90% పూర్తయింది. మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి, కింద పంప్ హౌస్ పూర్తయింది. కేసీఆర్ గారు పోయి ఒక పంపు కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసిండు. కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్లు వస్తాయి వికారాబాద్. ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ పనులు చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం పనులు చేస్తాడు? కమిషన్లు వచ్చే పనులే చేస్తాడు. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు. ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టలేకుండా మాట్లాడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు. ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు. ఇక దొరికిందే దంచుడే దంచుడు. అది ఒక్కటే